మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. జైలు అంటే భయపడుతున్నారా? ఇక నుండి ఆ అవసరం లేదు. తీహార్ జైలు అంటే నేరస్తులు ఇంకా భయపడతారు. ఇక నుండి నో ఫియర్. ఏ నేరమన్నా చేసి తీహార్ జైలుకి వెళ్ళండి. ఎందుకంటే అక్కడ బెడ్, ఫ్యాను, మసాజ్ చేయడానికి మనుషులు, మీటింగ్ పెట్టుకోవడానికి చైర్లు, ఏదంటే అది అక్కడ రెడీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము చూపించే ఈ వీడియో తీహార్ జైల్లో ఉంది. అక్కడ మసాజ్ చేయించుకున్నది ఎవరో కాదు, ఢిల్లీ మాజీ మంత్రి, ప్రస్తుతం ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి హవాలా ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. దీనిని శిక్ష అని ఏ ఒక్కరు అనరు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ రాష్ట్ర మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు జైల్లో నిబంధనలకు విరుద్ధంగా సకల సదుపాయాలు అందుతున్నాయని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు తీహార్ జైల్ సెల్లో మసాజ్ చేస్తున్నారని ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ఇచ్చిన ట్వీట్లో సత్యేందర్ జైన్ శిక్షకు అనుభవిస్తున్నారని ప్రశ్నించారు. తీహార్ జైల్లో మసాజ్ చేయడమా అని నిలదీశారు. హవాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 నెలల పాటు బెయిల్ పొందని వ్యక్తి హెడ్ మసాజ్ చేయించుకుంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికార పరిధిలోకి జైల్లో నిబంధనలకు ఉల్లంఘన జరుగుతుందని ఆరోపించారు. వసూళ్ల కోసం, మసాజ్ కోసం అధికార పదవులను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కారణంగానే జరుగుతుందన్నారు. మోసం చేయడం అంత ఈజీ కాదు. అది అందరికీ రాదు. అర్జెంటుగా 1000 రూపాయలు కావాలంటే నమ్మరు. మంచి వ్యాపారవేత్తలు, మేధావులు, పెద్ద ఆఫీసర్లను కొందరు చిటుక్కున పుట్ల వేసేస్తారు. అంతా అయిపోయాక మోసపోయిన వాడు చెప్తే కానీ మనకు తెలియదు వాళ్ళు మోసపోయారని. మనమే పిచ్చోళ్ళం అవుతాం. వీళ్ళెలా మోసపోయారా అని. వీళ్ళే ఒకరిని మోసం చేసేవారే, వీళ్ళెలా మోసపోయారని అంత మాయగాళ్ళు ఉంటారు. వాళ్ళని నమ్మి కోట్ల రూపాయలు కుమ్మరిస్తారు. ఓ మహిళ ఓ వ్యక్తిని కలిసి లిక్కర్ డాన్కు, స్టీల్, సిమెంట్ ఫ్యాక్టరీలకు, బంగారు షాప్ యాజమానులకు అందరికీ హోల్సేల్గా శటకోపం పెట్టారు. 28 కోట్లు నిండా ముంచారు. అది ఎక్కడో మారుమూల పల్లెలో కానే కాదు, మహానగరంలో మాయగాళ్ళు తిరిగే
మన హైదరాబాద్ నగరంలో. కస్టమ్ జీఎస్టీ అధికారుల పేరుతో గోల్డ్, సిమెంట్, స్టీల్, లిక్కర్ బిజినెస్ మైన్లకు తక్కువ రేట్లో స్టాక్ ఇప్పిస్తామంటూ 28 కోట్లకు పైగా టోకరా వేసిన 2 నిందితులు నారాయణ గౌడ్, శైలజాను బాలనగర్ ఎస్వటి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే 13 కేసులలో ఉన్నారని, కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సైతం 2019లో నారాయణ గౌడ్పై కేసు నమోదు చేశారని, నిందితుల నుండి 20,000 నగదు, 3 మొబైల్ ఫోన్స్, 1 కారు, రిజిస్ట్రేషన్ పత్రాలు, 38 జ్యువెలరీ బిల్స్, 3 ఏటీఎం కార్డ్స్, ఫేక్ ఐడి కార్డ్స్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అసోసియేట్ A2 ఆమెనేమో కస్టమ్స్ల డిప్యూటీ కమిషనర్, కొంతమందికి కమిషనర్ అని చెప్పి వాళ్ళతో కలిపేయడము, ఫోన్లో మాట్లాడడము, ప్లస్ వీళ్ళ దగ్గర ఇంకొంతమంది ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ఎవరైనా చీట్ చేయాలనుకుంటే విక్టిమ్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఫోన్లు చేయించి మేము కస్టమ్స్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాము, సార్ మాట్లాడమన్నారు, మీ ఏదైతే గూడ్స్ ఉన్నదో అది రెడీ ఉంది, మీరు డబ్బులు కట్టి తీసుకెళ్ళండి, లేకుంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయండి, క్యాష్ ఇవ్వండి అని ఇలా డిఫరెంట్ డేట్స్లలో డిఫరెంట్ అమౌంట్ తీసుకొని వీళ్ళు చాలామందిని చీట్ చేయడం జరిగింది. సో 13 కేసెస్ మనము ఐడెంటిఫై చేశాము రీసెంట్లీ. ఇంతకుముందు 2019లో కరీంనగర్లో కూడా వీళ్ళు రిమాండ్ అయ్యారు, అక్కడ ఒక కేసే అయింది. ఇప్పుడు 13 కేసెస్ ఉన్నాయి కాబట్టి మనం వీళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెడతాము. అండ్ నార్మల్ ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళకి ఒక విన్నపం ఏంటంటే, ఎవరు కూడా కస్టమ్స్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి తక్కువ రేటుకి ఇస్తాము, వితౌట్ GST ఇస్తాము అని ఎవరు చెప్పారు, అది చట్టవిరుద్ధ నేరము. మీరు ఏదన్నా కూడా ప్రాపర్ షాప్స్లలో లేకుంటే ట్రేడర్స్ దగ్గర విత్ బిల్ రిసిప్టే కొనాలి. అలానే గోల్డ్ అనేది కంట్రోల్డ్ కమోడిటీ, అదేదైతే లీగల్గా మీరు షాప్స్లలో కొంటారో అలానే కొనాలి. అంతేగాని ఎవరైనా మాకు ఎయిర్పోర్ట్లో తెలుసు, లేకుంటే కస్టమ్స్లో తెలుసు, లేకుంటే అదర్ సోర్సెస్ నుంచి వస్తుంది, మీకు మార్కెట్ రేట్ కన్నా తక్కువకి ఇస్తామంటే మాత్రం అది కిడ్లీ కొట్లో ఏదన్నా కొనుక్కుంటే పిల్లలను తిడతాం, హెల్త్ పాడవుతుందని. పిల్లలు ఎదగాలని చిక్కీలు, నువ్వుల పట్టీలు తినిపిస్తాం, అవి ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగని మంచివా కావా అస్సలు చూడరు, ప్యాకెట్ ఓపెన్ చేయడం, తినడం. నిజంగా అవి ఎలా ఉంటాయో ఒక్కసారి ఓపెన్ చేస్తే గుండె పగిలిపోవడం గ్యారంటీ. ఎందుకంటున్నారా? ఒకసారి ఇదిగో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అనంతపురంలో ICDS ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న వైఎస్ఆర్ కిట్ల నాణ్యతపై తీవ్ర దుమారం రేగుతోంది. అనంతనగరానికి సంబంధించి కొన్ని రకాల పౌష్టికాహారంలో పూర్తిగా నాణ్యత లోపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. వేరుశెనగ చిక్కీలో పురుగులు సైతం రావడం తీవ్ర కలకలం రేపింది. అనంతరం నగరంలోని పాతూరులో ఉన్న రాణీనగర్ ప్రాంతంలోని కేంద్రం నుంచి పౌష్టికాహార కిట్లలో నాసి రకానివని ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కిట్లు పాతవా కొత్తవా అనే అంశంపై ICDS అధికారులు ఆరా తీస్తున్నారు. అద్దె కీడ, జిందా కీడ అద్దండి వస్తుంది చూడండి. బతుకున్న పురుగు మీ జగన్ పెట్టిన ఇదండి, ఇదండి వస్తుంది. ప్రముఖ కవి అందశ్రీ అన్నట్లు మాయమైపోతున్నాడమ్మా
మనిషి అన్నవాడు. అది అక్షరాల నిజం. మనుషుల మధ్య బంధాలు బాంధవ్యాలు అంటూ ఏమీ ఉండటం లేదు. నేటి సమాజంలో భర్త భార్యను మోసం చేస్తే భార్య భర్తను మోసం చేస్తుంది. పిల్లల భవిష్యత్ ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. అక్రమ సంబంధాల మాయలో కట్టుకున్న వారిని కాటికి పంపుతున్నారు. క్షణిక సుఖానికి బానిసలై పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారు. మీ సుఖానికి అడ్డుగా ఉన్నాడని కాటికి పంపారు. సరే, మరి మీరు సుఖంగా ఉంటారా? చట్టం ఊరికే మిమ్మల్ని ఉండేవదు కదా, కటకటాలో నెడుతుంది. చివరికి సాధించింది ఏంటి? క్షణిక సుఖం కోసం కట్టుకున్న వాడిని మట్టు పెడితే అతను పోయే, చంపిన వాళ్ళు జైలుకి పోయే. మరి పిల్లల పరిస్థితి ఏంటి? ఎవరు లేని వారిగా, అనాథలుగా ఈ సమాజంలో బ్రతకాలి. ఈ భూమి మీద పుట్టిన పాపానికి ఎందుకు వారికి శిక్ష? అక్రమ సంబంధాలు ఎప్పటికైనా కాపురాల్లో చిచ్చు పెట్టేవి. అందుకే విచక్షణతో హుందాగా జీవితాన్ని గడపండి. మీ కాపురాలను చక్కదిద్దుకోండి. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెంలో 5 రోజుల క్రితం గంధల మణి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉండడని భార్య శోభప్రియుడితో కలిసి భర్తని హత్య చేసి మృతదేహాన్ని సంచిలో మూటగట్టి పక్కనే ఉన్న నక్కల కాల్వలో పడేసింది. ఆమె వ్యవహార శైలిపై అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా ప్రియుడు భరత్ కుమార్ రెడ్డితో కలిసి హత్య చేసినట్టు ఒప్పుకుంది. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.